రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మానేరు బ్రిడ్జ్ పై ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆధ్వర్యంలో బ్రిడ్జ్ పై బైఠాయించారు రైతులు. కాళేశ్వరం ప్రాజెక్టు 11వ ప్యాకేజీలోని LM6, LM4 కెనాల్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో మానేరు బ్రిడ్జ్ పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతులు, బీజేపీ నాయకులు. చివరికి ఆందోళనకారులను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ 11th ప్యాకేజ్ కింద రంగనాయక సాగర్ నుండి 11th ప్యాకేజ్ కింద పెద్దలింగాపూర్ నుండి LM6, LM4 కింద సిరిసిల్లాలోని తంగలపల్లి మండలంలో సుమారు 12 నుండి 15 గ్రామాలకు సుమారు 9,500 నుండి 10,000 ఎకరాలకు నీరిచ్చే కెనాల్ ఏదైతుందో దీన్ని నిర్మించాలని చెప్పి గత ఏడాది కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దలింగాపూర్లో ఒక నెల రోజులు ధర్నా చేయడం జరిగింది. మరి ఆ రోజు గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారితో ఎస్సీ గారికి మాట్లాడిపిస్తే, ప్రభుత్వానికి మాట్లాడిపిస్తే అప్పటి మానకొండూరు ఎమ్మెల్యే, ఇప్పటి మానకొండూరు ఎమ్మెల్యే నేను దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. 2,75,00,000 నుండి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. మరి ఆ శాంక్షన్ అయిన రూపాయలను మొత్తం ఈ కెనాల్ కు మేము ప్రకటిస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి అసెంబ్లీలో మాట్లాడింది. మరి ఇప్పటికీ 1 year అవుతుంది. ఇక్కడ 2 పంటలు పోయినాయి. అయినా కానీ పంటకు సాగునీరు వచ్చే పరిస్థితి లేదు. LM6 కింద, LM4 కింద ఏదైతే తంగలపల్లి మండలంలోని చిన్నలింగాపురం, నరసింహపల్లె, బాల్మాల్పల్లె, బస్వాపురం, ఆడికేలి, రామన్నపల్లె నుండి ఆ గ్రామాలకు గాను, అదే రకంగా జిల్లెల్ల, నేరెల్ల, అంకిరెడ్డిపల్లె, అంకుసాపూరు, దేశాపల్లె గ్రామాలకు గాను నీరు లేకుండా ఏడుస్తున్నారు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఇప్పటి శాసనసభ్యుడు రంగనాయక సాగర్ నుండి సిద్దిపేటకు నీళ్లు తీసుకుపోయింది తప్ప ఇక్కడున్న సిరిసిల్ల నియోజకవర్గ రైతులకు ఎలాంటి న్యాయం చేసే పరిస్థితి లేదు. ఆయన అడిగితే ఆయన నువ్వేం చేసినావని అడుగుతారు కనుక ఈరోజు సిగ్గుతోటి తలదించుకోవాల్సిన అవసరం ఉంది కనుక బీఆర్ఎస్ పార్టీలు ఎవరు పట్టించుకుంటారు రైతులను. అదే రకంగా 2.5 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి ఏడాది అయినా కానీ ఇంతవరకు ల్యాండ్ యాక్విజిషన్ కూడా జరుగుతలేదు. మరి ఆ 3 కోట్ల రూపాయలు దేనికి కేటాయించారు? మరి ఇక్కడ ఉన్న రైతన్నలకు ఎన్ని నీళ్ళు వస్తాయి? వాళ్ళ పంటలు సస్యశ్యామలం అయ్యేదన్నాడు, వాళ్ళకు సాగునీరు వచ్చేదన్నాడు అని చెప్పి తేలాల్సిన అవసరం, చెప్పాల్సిన అవసరం ఈ రోజు ప్రభుత్వానికి ఉన్నది. దేశాలకు రావు, మళ్ళీ ఇల్లు కొంచెం కట్టని చేస్తే ఉపాధి పని